వైసీపీ రాష్ట్రాన్ని 5 ఏళ్ల పాటు సర్వనాశనం చేసి దివాలా తీయించిందని, రాష్ట్రాన్ని గాడిన పెట్టడానికి కూటమి ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తుంటే జగన్ ఇంకా నీచ రాజకీయాలు చేస్తున్నారంటూ మాజీ మంత్రి అచంట ఎమ్మెల్యే పీతాని సత్యనారాయణ మండిపడ్డారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో జరిగిన మీడియా సమావేశంలో పీతాని మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వ స్కీముల్లో భాగంగా మాత్రమే రాష్ట్రానికి 17 వైద్య కళాశాలలు వచ్చాయని, జగన్ నిర్వాకం వల్ల వాటి నిర్మాణం అతిగతి లేకుండా పోయిందని విమర్శించారు. వైద్య కళాశాలలకు 2020లో 8,480 కోట్ల రూపాయలు కేటాయించారని, గత 4 ఏళ్లలో వైసీపీ ఖర్చు చేసింది 1,550 కోట్లు మాత్రమేనని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదని ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయని, ఇది వాస్తవమా అవాస్తవమా అనేది చెప్పాలంటూ డిమాండ్ చేశారు. 396 కోట్ల రూపాయలతో పులివెందులలో మాత్రమే మెడికల్ కాలేజీ పూర్తయిందని, మిగిలిన కళాశాల నిర్మాణం ఎక్కడా 30% కూడా దాటలేదన్నారు. ఇప్పుడు త్వరితగతిన మెడికల్ కళాశాలను పూర్తి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం పీపీపీ విధానం అమల్లోకి తీసుకొచ్చిందన్నారు. ఈనాడు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండి అధికారంలో కొన్ని ప్రజా అవసరాలు తీర్చడంలో నిర్ణయం చేసిన సందర్భంగా ఈనాడు ప్రతిపక్ష పార్టీ అయిన వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ వైద్య కళాశాలల మీద అనవసరంగా రాద్ధాంతం చేస్తున్న విధానం తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. పీపీపీ పద్ధతిలో ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కరెక్ట్ అని, పీపీపీ పద్ధతులు చేస్తే నష్టం లేదని హైకోర్టు ఎదురు ప్రశ్నించిన అయినప్పటికీ కూడా వీరు ఇంకా రాద్ధాంతం చేస్తున్న విధానాన్ని ప్రజలు అర్థం చేసుకోవాలనే విషయాన్ని కూడా చెప్తా ఉన్నాం. 17 ప్రభుత్వ వైద్య కళాశాలలు తెచ్చారని చెప్పి నిర్మాణం చేయలేక చేతులు ఎత్తేసి 4 సంవత్సరాల్లో 17% కూడా పూర్తి చేయలేని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇప్పుడు వాటిని ఏదో రకంగా పూర్తి చేయాలనే ప్రయత్నం చేస్తున్న ఈ ప్రభుత్వం మీద బురద జల్లే కార్యక్రమం చేపడతా ఉన్నారు. ఈ వైద్య కళాశాలలు ఎలాగొచ్చాయని చరిత్ర తీసుకున్నట్టయితే, కేంద్రం కొన్ని స్కీములు పెట్టి ప్రతి జిల్లాకి ఒక వైద్య కళాశాల ఇస్తానని చెప్పినప్పుడు